ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షిస్ వరల్డ్. ఈరోజు మేమైతే ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నాం. అంటే మామూలుగా కాదు, కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అది ఎలా చేయాలో చూద్దాం పదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 3 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, హాఫ్లో హాఫ్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, తురిమి పెట్టుకున్న క్యారెట్, కారం పొడి, గరం మసాలా, 3 ఎగ్స్. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన అయితే ఒకటి చిన్న ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యేలోపు మనమైతే ఎగ్స్ని తీసుకొని ఓ బౌల్లోకి అయితే పగలగొట్టుకొని వేయాలి. ఇలా ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని అంతా నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా దీన్నైతే ఇంగ్రీడియంట్స్ని అయితే మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే దీనిపైన అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ని తీసుకొని ప్యాన్ పైకి అయితే వేసుకుందాం. ఇలా నీట్గా అయితే మనం ఎగ్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కొద్దిగా బాయిల్ అవనిద్దాం. ఇలా ఎగ్ అయితే కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ ఆమ్లెట్ని అయితే మనం నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ని అయితే తిప్పేసుకొని అవతల పక్కన కూడా కొద్దిగా బాయిల్ అవనివ్వాలి. ఆమ్లెట్ అయితే అవతల పక్కన కూడా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకున్న తర్వాత దీనిపైకి అయితే మనం ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కారం, ఇది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి నీట్గా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలానే ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బౌల్లో మిగిలిపోయిన మొత్తం కలుపుకున్న ఎగ్గుని తీసుకొని నీట్గా ప్యాన్లోకి అయితే మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ అవనిద్దాం.
ఇలా అవతల పక్క ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఆమ్లెట్ని అయితే ఎలా రివర్స్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే రివర్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ అయితే ఈ పక్కన కూడా ఫ్రై అయిన తర్వాత దీనిపై కూడా కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్ మిక్స్ చేసుకునేటప్పుడే సాల్ట్ కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు, మళ్ళీ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది. మీరు ఒకవేళ కావాలంటే ఇప్పుడు మనం కారం పొడి అది ఎట్లా వేసుకున్నామో అలా వేసుకోవాలి, దాంట్లో మిక్స్ చేసుకోకోకుండా. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన తీసి పెట్టుకుందాం, ప్లేట్లోకి నీట్గా సర్వ్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. నేనైతే కొద్దిగా సాస్ తీసుకున్న, టొమాటో సాస్. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఇలా మనమైతే రాయలసీమ స్పైసీ ఆమ్లెట్ చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీన్ని టొమాటో సాస్లో తినండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.